సొంతగడ్డపై టీమిండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. టపాసులు పేల్చి కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుచుకున్నారు. దేవుడి ఆశీస్సులతోనే ఈ విజయం సాధించగలిగారన్నారు. భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడి ఇండియాకు మరో ప్రపంచ కప్ తీసుకువచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం ఈ రోజు ఎంత ఆనందపడుతుంటారు. ఇది ముచ్చటగా మూడోసారి కప్పు ఎత్తుకోవడం చాలా ఆనందం వేస్తోంది. ఇది సూర్యకుమార్ యొక్క తెలివి మనం చూస్తున్నాం. ఎంత అద్భుతంగా జట్టు నడిపించడం. మన ఏ విధంగా అయితే రోహిత్ శర్మ హిస్టరీ రిపీట్ అన్నాడు, అదే విధంగా హిస్టరీని మనం రిపీట్ చేస్తూ ముచ్చటగా ఏ మాత్రం టెన్షన్ లేనటువంటి ఒక ఫైనల్ మ్యాచ్ మనం ముందుగానే అనుకున్నాం. టెన్షన్ ఏముండదు. మనం ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 200 పైగా కొడతారు, 250 300 అనుకున్నాం. 250 దగ్గర ఆగాం. ఒక అద్భుతమైనటువంటి బౌలింగ్ చాలా చక్కగా ఉన్నా మనం ఏదైతే బాధపడ్డామో ఫీల్డింగ్ ఘోరంగా ఉందని, గత మ్యాచ్ల కన్నా ఈ మ్యాచ్ ఘోరంగా ఫీల్డింగ్ చేసినా కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. చక్కటి బౌలింగ్ ప్రదర్శన. అక్షర్ పటేల్ మొదలు పెట్టాడు, బుమ్రా ఫినిష్ చేశాడు. ఇది కదా బౌలింగ్ అంటే. కానీ ఫీల్డింగ్ ఇంకా ఎంతో మెరుగుపడాలి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ ఉంది వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్. దీనికి సిద్ధం కావాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫీల్డింగ్ విభాగాల్లో ఇంకా మెరుగ్గా వచ్చినప్పుడే మనం వన్డే వరల్డ్ కప్ కొట్టగలుగుతాం. ఎంతో నమ్మకాన్ని ఇస్తూ మనం ముందుగా చెప్పుకునే కదా అభిషేక్ శర్మ షేక్ ఆడిస్తారు అని. అభిషేక్ శర్మ ఖచ్చితంగా తను చేసినటువంటి 18 బాల్లో 50, అలాగే సంజు శాంసన్ బిడ్డ ముచ్చటగా 3వ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు. దాంతో పాటు మన నిషాంత్ కిషన్ వీళ్ళు టాప్ ఆర్డర్ ముగ్గురు 100 కొట్టిన బ్యాట్స్మెన్లు అన్నాం. వీళ్ళిద్దరూ 200 పైగా స్కోర్ చేయడం. చివరిలో దూబే కూడా అద్భుతంగా కొట్టాడు. కానీ దూబే బాగా చేసేది ఏమంటే ఫస్ట్ క్యాచ్ దూబే టెన్షన్ తో వదిలేశాడు. టెన్షన్ పడితే క్యాచ్ లే కాదు ఫీల్డింగ్ కూడా మిస్ అవుతానికి నిదర్శనం మనం చూసాం. కానీ మొత్తం టీం అంతా కలిపి ఒక సమిష్టి కృషి ఒకటైతే ఏదైతే 120,000 మంది అభిమానుల మధ్య తేలిపోయారు న్యూజిలాండ్. వాళ్ళు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే టాస్ గెలుస్తారే ఫీల్డింగ్ తీసుకోవడం వాళ్ళు చేసిన పెద్ద తప్పు. దీనివల్ల మ్యాచ్ అస్వత్రంగా లేకుండా వన్ సైడ్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటే 120 అన్నింటది. మనం కూడా హ్యాపీగా ఆడింటాం. ఏమాత్రం టెన్షన్ లేకుండా మేము ముందుగా కోరుకున్నట్టు ఆంజనేయ స్వామి ఏ విధంగా అర్జునుడి రథం పైన ఉండి కప్పిరాజు ఏ విధంగా నడిపించారు, విజయాన్ని అందించారు, అదే విధంగా ఈ మ్యాచ్ కూడా అంతకన్నా సునాయాసంగా అందించారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.